మా ఒకరు కాదు తిరిగినా ఉండింటే ముగ్గురు ఒకటే సారి పోయారు సార్. నాకు ఇంత హుషారు కోటప్పుడు డాడీ వచ్చినది ఒకపోతే నీకు ఇక్కడ వద్దు అని చెప్పి నిజమే చదువుకొట్టి బస్సులు ఎక్కేటప్పుడు చెప్పి బాయ్ అని చెప్పి 5వ బస్సు డ్రైవర్ సైడ్ 5వ సీట్ దాటినా కూర్చోబెట్టారు. కాకపోతే పట్టుకున్నాడు ఆయన. ముస్లిమ్స్ ఆయన పట్టుకున్న వాళ్ళ పిల్లలు పట్టుకున్నారు. ఒక్కొక్క బస్సు అని చెప్పి ఒక అమ్మాయిని లేట్ అయిపోతే కూడా ఆడిపోయింది బస్సు సార్. ముగ్గురు ఒకటే బస్సులు ఎక్కి రేపు ట్రైన్కి ఎక్కిస్తున్నారు. పట్ల పట్ల అందరికి నమస్కారం చెప్తుంటే ఇది కదా పిల్లగా ఎందుకు నా పెద్దూరు ఉంటాం అంటుంది. నన్ను తీసుకపోయి వాడు పెట్టింటే వాడు దేవుని కూడా మన్ను పోయి అన్నా కొని ఇంట్లో మన్ను పోయి అన్నావు. నేను ఎన్ని పూజలు చేసి అన్నా నా పిల్లలు కన్నా పూజలు మేడం తెలుసు నా పిల్లలు జైలు వ్యాపారాలు వాడికి ఇక ఈ మేడం తెలుసు. మిగిలేదా అదో చేతు తిరిగన్నా మిగిలితే ఎంతో బాగా చేపించుకుంటుంది. వాళ్ళ గురించి నేను రాత్రి పౌలు పోతుంటా. ఆయన ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు నా పేరు. సారు కూడా వస్తాం చేయాలి కాదో చేత తిరిగన్నా దెబ్బలు తగ్గుతున్నా మిగిల్చుకొని చెప్పుకుంటుంటే ఒక్కరు కాదు ముగ్గురు ఒకటే సారి భుజం మీద చేతి కొట్టి బస్ ఎక్కేటప్పుడు చెప్పింది సార్ ఉంది డాడీ బస్ పట్టకు ముస్కాన్ మా డాడీ ఆపాడు బస్ అర్ధ గంట లేట్ అయితే కూడా ఆపారు వాళ్ళు. బీటెక్ చేసి వచ్చిన జాబ్ జీతం డాడీ ఫికర్ చేయక అని చెప్పేది భుజం మీద కొట్టి చెప్పి మామని వేసుకొని కొట్టుకుంటా పోతే పండుకొని పండబెట్టిండ్రు. పండుకొని అట్లా పండబెట్టిండ్రు. అది మా బస్కి కొట్టన్నా నా పిల్లలే పోవాలి నా సార్. ధన్యమా ఒకరు పోయి ఒకరన్నా మిగిలితే అన్నా ఎంత వచ్చిన పిల్లలు జాడు ఆమెతాడు. మీరు ఇద్దరు కొంచెం ధైర్యం చేసుకోలేదు. ఒక్కరన్నా మిగిలిపోయింది ఏమైనా పిల్లలకు పెట్టుకుని బస్సు ఎక్కి ఇంటికి వచ్చేది దొరకపోతే నీకు అనిపించలేదు సరే అమ్మ అంటే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తండ్రి. ఒకసారి ఆవేదన మనం వర్ణించలేదని చెప్పొచ్చు, కానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే అసలు వర్ణించలేనిది మీ బాధ అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలా మేడం, ఉన్న పిల్లలే బంగారం పోయారు మేడం. వాళ్ళే తీరం బస్ ఎక్కడప్పుడు కొట్టి కొట్టి చెప్పారు డాడీ భయపడక డాడీ
అమ్మకు 6,000 తీసుకొస్తాం ఇంకా 2 అని చెప్పిపోయి వచ్చిందని జీతం ఎక్కుతాము ఇద్దరం అని చెప్పిపోయి బాబాయ్ మీరు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళని రావద్దని చెప్పారా? చెప్పే మేము మాది ఒక ఆమె చచ్చిపోయినాక సృష్టి ఉంది రావద్దు పిల్లలకి అని చెప్తే మా ఆమె తెలియకుండా వీళ్ళు మీరు రావద్దమ్మా హైదరాబాద్ ఉండండి మీరు రావద్దు అని చెప్పాను. ఆయన చాలా బాధలో ఉన్నారని చెప్ప